మరీ నేను అనుకున్నా మనీ వచ్చింది అడుగుతున్నా. నమస్తే అందరికి. సామాన్లన్నీ చదువుకొని సంక్రాంతికి అయితే ఊరికి బయలుదేరాం. అలా దేవుని దండం పెట్టుకుని హైవే అయితే ఎక్కేసాం. మాకు ఇది అదృష్టమో దరిద్రమో అర్థం కావటం లేదు, కానీ హైవే ఎక్కగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఈ చలికి పిచ్చలు అయితే ప్యాక్ అయిపోతున్నాయి. ఏం చేస్తాం, ఒప్పుకున్న పెళ్లికి తప్పదు కదా మేడం. రెస్ట్ కోసం బండి అలా ఆపామంతే. నైస్ వ్యూ అయితే దొరికింది. వర్క్ లో ఎంత డెడికేషన్ లేకపోతే మా అన్న ఇప్పుడు కూడా ఆఫీస్ కల్లా మాట్లాడుతున్నాడు. బ్రేక్ లేకనే తోలితే మా బ్యాగ్ డ్యామేజ్ అవుతుందని అలా ఆపామంతే. అందువేలో ఊరు దగ్గరలో ఒక సంత అయితే జరుగుతుంది. ఇక్కడ ఏమన్నా తీసుకుందామా అంటే మా లగేజ్ మా వాళ్ళకాలు చూసి ఎవరైనా దొంగలు అనుకుంటారేమో అని భయంతో అలాగే వచ్చేసాం. కానీ ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసాం. ఎవరికైతే తెలియదు మేము వస్తున్నాం. ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం, ఎలా ఫీల్ అవుతారు చూద్దాం. మా అన్న చిన్న ప్యాండాలా ఉన్నాడు. వీడికి ముందే తెలిసిపోయింది, అందుకే సర్ప్రైజ్ అవ్వలేదు. ఇప్పుడు మమ్మీకి షాక్ ఇద్దాం అని సర్ప్రైజ్ ఇచ్చాడు. మా మమ్మీ ముందే ప్రిడిక్ట్ చేసిందంట, సర్ప్రైజ్ కూడా అవ్వలేదు. మమ్మీ అంతగా సర్ప్రైజ్ అవ్వలేదు. డాడీ అన్న అవుతాడు అవడో చూద్దాం. డాడీ ఇక్కడ పడుకో ఉంటాడు, సైలెంట్ గా సర్ప్రైజ్ ఇద్దాం. డాడీ అన్న సర్ప్రైజ్ అవ్వాలని గట్టిగా కోరుకుందాం. మరీ నేను అనుకున్నా మనీ వచ్చింది అడుగుతున్నా. డౌట్ పుట్టింది. ఎట్ లాస్ట్ అందరికైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చేసాను. ఫుల్ ఖుషి అందరు. అలా ఉండాలి. ఇంటికి వచ్చినావు ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. వచ్చినాం కదా, వర్క్ మోడ్ స్టార్ట్. ఇంకా